హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. గోధుమ పిండితో దోశలు చూద్దాం. ఈవినింగ్ టైంలో పిల్లలు ఆకలేసినప్పుడు వాళ్ళకి హెల్తీగా టేస్టీగా పెట్టాలి అండి. ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు కావాల్సిన ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే. వీట్ ఫ్లోర్ అండ్ జాగరీ పౌడర్ తీసుకోండి. ఇంకా అడిషనల్గా మనం న్యూట్రిషన్ యాడ్ చేయడానికి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో 3 కలుపుకొని బ్యాటర్ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడెక్కాక కొంచెం నెయ్యి వేసుకొని దోశ వేసుకోవడమే. సో దోశ 2 వైపులా బాగా కాలనించి తీసుకోవడమే. అంతే, చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ ఇది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు. సో రిమైనింగ్ బ్యాటర్ మొత్తం త్వరగా అయిపోవడానికి నేను ఒకేసారి ప్యాన్ మీద ఎక్కువ వేసుకున్నాను. సో మధ్య మధ్యలో కొంచెం గీ వేసుకుంటూ దోశలు తిప్పుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మనం బయట తెచ్చుకొని తినే స్వీట్స్, స్నాక్స్ అండ్ చిప్స్ వాటి కన్నా ఇది ఇంట్లో చేసుకొని తింటే ఎన్నో రెట్లో హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం హెల్తీ ఫుడ్ అనేది ఇంట్లోంచి అలవాటు చేయాలి. సో దానివల్ల వాళ్ళు బయట స్నాకింగ్ అనేది తగ్గించుకుంటారు. చాలామంది త్వరగా అయిపోతుంది కదా అని మిల్క్ అండ్ బిస్కెట్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. కానీ బయట తెచ్చే బిస్కెట్స్ అన్నది ఎక్కువ షుగర్ అండ్ మైదాతో కలిపి ఉంటుంది. సో దానివల్ల పిల్లలకి అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ తప్పించి ఏమీ ఉండదు. లంచ్ అండ్ డిన్నర్ తప్పించి మ్యాక్సిమం వాడికే నేను సర్వ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ హై చైర్లో కూర్చొని పెడతాను. ఇష్టం ఉంటే హ్యాపీగా తింటాడు, లేదంటే ఫుడ్తో ఆడుతూ ఉంటాడు, కింద పడేస్తాడు. చూడండి ఎలా ఆడుతున్నాడు. కానీ ఏదైనా 1 ఇయర్ వరకు మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు. 1 ఇయర్ తర్వాత నుంచి 3 ఇయర్స్ వరకు మ్యాక్సిమం 1 to 2 kgs మించి పెరగరు పిల్లలు. సో ఆబ్వియస్లీ వాళ్ళు హైట్ పెరుగుతారు కాబట్టి మనకు సన్నగానే అనిపిస్తారు. చాలామంది అంటూ ఉంటారు మీ పిల్లలు సన్నగా అయిపోయారు అని. కానీ సో వాళ్ళు యాక్టివ్గా ఉన్నంత వరకు మనకి ఎలాంటి బెంగపడాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఆటల మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుడ్ అనేది తగ్గిస్తారు ఇదివరకు కంపేర్ చేస్తే. సో ఇలాంటి మంచి రెసిపీస్ చూడడానికి మా ఛానల్ని లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.